AR9 TV English News. SDN Kakinada at Indrapalam, local Indrapalam police station officials have conducted few checks at this junction. This was supervised by the trainee DSP, and under her guidance the local police did counseling to the few of the wrongdoers of the vehicle drivers. They were counseled and advised to take all precautions while driving and to have all the required documents. Especially for two-wheeler riders, the police have taken a lot of counseling to minimize the accidents. Police have advised that it's the interest of the community. Police do these all checks with a view that people must reach back to their homes safely. On this occasion, the officials have advised the people to follow the traffic rules strictly, and for two-wheelers, though there is no strict instruction about wearing the helmets, but they have suggested that as helmet saves the life, be preferred to put on a helmet whenever you go on drive. With this, the police have expressed the request to the people that people must get aware of the road rules and the traffic rules. నమస్కారం. ప్రస్తుతం మనం ఇంద్రపాలెం రూరల్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ట్రైనీ డిఎస్పీ గారు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఆ డ్రైవ్ లో దానికి ఎస్ఐ గారు పాల్గొన్నారు. ముందుగా ఈ డ్రైవ్ గారు ముఖ్య ఉద్దేశం ఏమిటో ట్రైనీ డిఎస్పీ మేడం గారు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు కాకినాడ మేడం. ప్రస్తుతం మీరు డ్రైవ్ లో ఏం చేయదలుచుకున్నారు? మీరు వాహన చోదకు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పండి. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి, అండ్ వాళ్ళ వల్ల పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగేలా చూసుకోవాలి. మరి హెల్మెట్ విషయమై అన్ని చోట్ల ప్రధాన కూడల్లో మీరు హెల్మెట్ ధారణ తప్పదు అంటున్నారు, కానీ వాహన చోదకులను ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు మా టీవీ కార్డు కనిపించలేదు. దానిపై మీరు ఏమైనా వివరణ ఇవ్వగలరా? పోలీస్ వారు ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని ఎక్స్ట్రా కష్టపడుతున్నారు. అండ్ విజిబుల్ పోలీసింగ్ అని చెప్పేసి ఎవ్రీ డే కండక్ట్ చేస్తారు. సో దానిలో మనం ఇప్పుడు ఎవరైతే హెల్మెట్స్ అవి వేర్ చేయరో వాళ్ళకి చలాన్స్ ఇష్యూ చేయడం, సో దానివల్ల వాళ్ళకి చలాన్ ఇష్యూ చేయడం అదే ఇంపార్టెంట్ థింగ్ కాదు. వాళ్ళకి ఫైన్ వేయడం అనేది నాట్ అన్ ఇష్యూ, బట్ ఫైన్ ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళకి మనం అవేర్నెస్ కలిగజేయాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, పెట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళకి. సో అది మెయిన్ ఉద్దేశం. అండ్ ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళతో ఇక్కడే ఆన్ ద స్పాట్లో కట్టించి నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఇదే వేలో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ వేసుకొని తెలియలాగా వాళ్ళకి అవేర్నెస్ కలిగింది. హెల్మెట్ ఒకటే కాదు, అన్ని విధాలుగా వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు. థ్యాంక్ యూ మేడం గారు, మీరు మంచి విషయాలు తెలియజేశారు. ఎస్ఐ గారు మీరు కూడా ఈ డ్రైవ్ లో మేడం గారు ఏ విధంగా సహకరిస్తున్నారో తెలియజేయండి. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారి యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ అండి. హెల్మెట్ ధారణ కాకినాడ జిల్లాలో హెల్మెట్ ధారణ అనేది వారి యొక్క ప్రయారిటీ సబ్జెక్ట్. దానివలన సంవత్సరంలో సుమారుగా జిల్లా వ్యాప్తంగా 300 నుంచి 400 మంది వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నట్టుగా ఎస్పీ గారు గుర్తిస్తున్నారు. దాని కారణంగా ఎవరూ కూడా హెల్మెట్ లేకుండా మరణం సంభవించకూడదు. దానివల్ల వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు హెల్మెట్ ధరిస్తారు. హెల్మెట్ మనం రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ధరించకపోతే వాళ్ళని ఎక్కడైతే మనం అవేర్నెస్ కల్పిస్తున్నామో లేదంటే ఎక్కడైతే మనం చలనం చేస్తున్నామో అక్కడే వాళ్ళని ఆపి ఒక 5 నిమిషాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళకి చలనం ఇంపోజ్ చేసి స్పాట్లోనే కట్టించడం వలన పోలీసు వారు హెల్మెట్ లేకుండా ఉంటే ఊరుకోరు అనే మెసేజ్ మేము పబ్లిక్లో తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 నుంచి 7 వరకు కూడా మేము మరియు మిగతా టైంలో కూడా ర్యాండమ్గా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా సుమారుగా ఒక 50 మందికి తగ్గకుండా వాహన చోదకులకు హెల్మెట్ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క అమౌంట్ని కూడా స్పాట్లోనే వాళ్ళతో కట్టించడం జరుగుతుంది. కట్టించడం వల్ల వాళ్ళలో కొంత రియలైజేషన్ వస్తుందనేది మా ఆశాభావం. ప్రజలందరూ కూడా ఇంద్రపాలెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మేము మీ గురించి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీ
మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. హెల్మెట్ యొక్క కాస్ట్, మంచి హెల్మెట్ కాస్ట్ 1000 నుంచి 1500 రూపాయలు. ఒక 1500 రూపాయలు అనేది మీ జీవితాన్ని నిలబెడుతుంది, మీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి రాకుండా నిలబెడుతుంది. దయచేసి ఒక 1000 రూపాయలు మన రోజు పడే కష్టంలో ఒక రోజు కష్టం అనుకుంటే దాన్ని హెల్మెట్ని మన మీద పెట్టుకోవడం, మన మీద కొనుక్కోవడం ఒక అయితే, ఆ హెల్మెట్ ధారణ అనేది కూడా అలవాటు చేసుకోవడం ఒక బాధ్యత. ఆ బాధ్యత నిర్వహిస్తే ఇంటికెళ్ళిన వ్యక్తి క్షేమంగా, ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. దయచేసి మా యొక్క విజ్ఞప్తిని మా గురించి కాదు, మీ గురించి మేము రోడ్డు మీదకి వస్తున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం. మీ ఫ్యామిలీలు రోడ్డు మీదకి రాకూడదని ఉద్దేశంతో మేము మా టైంని మీ గురించి మేము వెచ్చిస్తున్నాం. దయచేసి మన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇంద్రపాలెం గ్రామం, కొవ్వాడ గ్రామం, ఇండిగ గ్రామం, కొవ్వూరు, మహాలక్ష్మి నగర్, కొవ్వూరు, తోరంగి గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి మీరు హెల్మెట్ ధారణ కంపల్సరీ చేసుకోవాలని, మీ పిల్లలకు కూడా హెల్మెట్ ధారణ చేయడం అనేది అలవాటు చేయాలని, మన యొక్క అలవాట్లో మంచి అలవాట్లో హెల్మెట్ ధారణ అనేది కూడా ఒకటి మీరు చేసుకోవాలని మా ఎస్పీ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మా ఏఎస్పీ గారు కూడా దీని మీద, మా ఏఎస్పీ గారు, మా సిఐ గారు, కాకినాడ సిఐ గారు కూడా వీటి మీద వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా పోలీస్ స్టేషన్ మధ్యలో ర్యాండమ్గా సడన్గా ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది ఒక ఇష్యూ కాదు పోలీసు వారికి. దానివల్ల మీరు రియలైజ్ చేయాలనేది మా ప్రధాన కర్తవ్యం. మీరు కట్టే ఆ 100 రూపాయలు 200 రూపాయలు అనేది దానివల్ల మీరు రియలైజ్ అవుతారనే ఉద్దేశంతో మీకు చలానా పట్టించారు. దయచేసి మా పోలీసు వారు ఏదైతే కోరుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ గురించి, మీ గురించి ఏదైతే కోరుకుంటారో దాని అందరికీ మీరందరూ తోడ్పాటు కలిగిస్తారని చెప్పేసి ట్రైన్ డిఎస్పీ మేడం గారు మరియు ఎస్ఐ గారు ఆశించిన రీతిలో ప్రజలందరూ వీరి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించి మీరు బ్రతుకుతున్నది మీ కుటుంబం కోసం, దానికి మహాన్ సోదరులుగా తీసుకుని కనీసినటువంటి రక్షణ చర్యలు తీసుకోమని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి విజ్ఞప్తిని ప్రజలందరూ మన్నించాలని కోరుకుంటూ BR9 నుంచి కాకినాడ.